ఇక రేవంత్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వం అని మండిపడుతున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సీల్డ్ కవర్లో ఉంటే బయటకెలా వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న గంగుల కమలాకర్తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. పార్టీ మొదటి చెప్తుంది ఈ ప్రభుత్వం లీక్ల ప్రభుత్వం, కమిటీల ప్రభుత్వం, కాలయాపన ప్రభుత్వం. ఇవాళ మరొకసారి కూడా అచ్చుకుట్టినది అదే అర్థమైంది. ఇవాళ కాళేశ్వరం కమిషన్ సంబంధించి మరొకసారి లీకులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ అనే వాళ్ళు చెప్పండి, ఇవాళ ఏదైతే కాళేశ్వరం కమిషన్ నుంచి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఇవాళ జరిగింది అనుకోవచ్చా? ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏం చేతగాక లీకుల ప్రభుత్వం ఇది. వందలు వేలు లీక్ ఇచ్చుకుంటుంది అయ్యేలేదు. ఈ రోజు ఘోష్ కమిటీ నెగటివ్ ఇచ్చినట్టు ఏది మరి ఏది మాకు ఇవ్వలే. కాబట్టి వారు ఏం లీక్ ఇచ్చినా కూడా ఈ లీకులు ఇప్పుడు కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఇవే లీకులు ఇచ్చిండ్రు. అన్ని వేలు కూడా కేసీఆర్ బాబు చూసిండ్రు. కేసీఆర్ గారిని బొంద పెడితే తెలంగాణ రాష్ట్రం రాదనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం మళ్ళీ రాకుండా చూడాలని, రేపు పొద్దున కేసీఆర్ పార్టీ లేకపోతే ఆంధ్ర తెలంగాణ కలుపుకోవాలి, గోదావరిని ఎత్తుకపోవాలి, హైదరాబాద్ సంపద ఎత్తుకపోవాలనే కుట్రలో భాగంగా ఇది ఇప్పుడు కాదు. ఏదైతే ఇప్పుడు కేసీఆర్ దోషి అని చెప్పి చూపించే ఏళ్ళు అన్నీ ఉన్నాయి కదా, ఈ ఏళ్ళు ఇప్పుడు కాదు, 2000 సంవత్సరం నుంచి ఏళ్ళు చూస్తూనే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా మా పార్టీ యొక్క ఉద్దేశం ఒకటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడే ఉద్దేశం ఉంటుంది. దానికోసం ఎక్కడికైనా పోతాం మేము. ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కాదు. ఎప్పటికైనా కేసీఆర్ వెంబడే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉంటారు. ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నాం క్లియర్గా, టీ న్యూస్ ద్వారా రాష్ట్ర ప్రజలకి 10 సంవత్సరాల ఆగస్టు మాసంలో అన్ని జలాశయాలు మత్తిడి తిరుగుతుండే. ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు లిఫ్ట్ చేయడం వలన. ఇది ఆగస్టు మాసము. కేసీఆర్ దిగిపోగానే ఎందుకు జలాశయాలు నిండిపోయినాయి? కన్నెపల్లి నీళ్లున్నాయి, ఎందుకు కన్నెపల్లి మోటార్లు వేస్తలేరు అంటే కిందికి నీళ్లు తీసుకుపోవాలి. ఇది కొత్త కాదు కదా. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఏర్పడక ముందు నీళ్లు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు నీళ్లు పోతున్నాయి. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ జలాశయాలు నిండాలంటే మళ్ళీ కేసీఆర్ గారు బయటకు రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. లేకపోతే ఈ 5 సంవత్సరాలు జలాశయాలు నింపడు, నీళ్లు వెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే నీళ్లు కిందికి పోతున్నాయి. ఇది ప్రజలు గుర్తుంచుకోవాలి. ఇప్పటికి నాలుగు చక్క వాలేదు, పడిన నాట్లు ఎండిపోతున్నాయి. దానికి కారకులు ఈ ప్రభుత్వంగా చెప్తున్నాం. కాబట్టి అందుకోసం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాలు ఉంటుంది, మళ్ళీ పోరాటం చేస్తాం. అయితే ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఆనాడు అధికారులనే దోషులుగా చెప్పడం ఇవాళ అంటే కుట్రలో భాగం. అంతేకాకుండా షీల్డ్ కవర్ ఉన్న రిపోర్టు కొన్ని పేపర్లకు లీకులు ఇచ్చి మోడీ రాపించుకుని పెట్టవచ్చు. నేను అదే అంటాను కదా, లీకులు తప్ప ఏం లేదు. సీల్డ్ కవర్ ఉన్నప్పుడు అసెంబ్లీకి ప్రవేశపెడతా అన్నారు, ఇంతవరకు మాకు అసెంబ్లీకి ప్రవేశపెట్టలేదు. ఎందుకు లీకులు బయటకు వచ్చేసినాయి, ఎందుకు కొన్ని పేపర్లకే ఇచ్చినాయి అంటే కేవలం మా మీద దుమ్మెత్తే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ లీకులు భయపడేది లేదు. మేము కేసీఆర్, హరీష్ రావు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయమైన కోరుకోవడం డెఫినెట్ గా మేము భయపడలేదు. ఈ యొక్క రిపోర్ట్లకు ఇవ్వడం భయపడలేదు. తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంబడి ఉంటుంది. నిన్న మీరు ఏదైతే ఇలా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల ఎమ్మెల్యేలు అంతా వాళ్ళు పోతామని పిలుపుతున్న కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లాంచ్ చేయడం కావచ్చు, ఉట్టినది కన్నెపల్లి పంప్ హౌస్ కూడా వాళ్ళ కాళేశ్వరంలో భాగమే ఉన్నది. దాన్ని ఎందుకు వీళ్ళు పరిగణలోకి తీసుకోలేకపోతే? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కాళేశ్వరం కాడ నువ్వు నీళ్ళు కింద తీసుకుపోతున్నావు, బ్యారేజీని కట్టలేకపోతున్నావు, రిపేర్ చేయకపోతున్నావు. కనీసం కన్నెపల్లికలు ఎలాంటి అవాంఛనాలు లేవు. కన్నెపల్లి నీళ్లున్నాయి, అక్కడ ఒక 2 మోటార్లు ఏం చేస్తే చక్కగా ఇప్పుడు మన మిడిమానేలా పడతాయి, మిడిమా నుంచి ఎల్ఎండికి వస్తాయి. మరి ఎందుకు మీరు ఆన్ చేస్తలేరు? కరెంటు బిల్లుకు భయపడుతున్నారా? అంటే కేవలం తెలంగాణ ఎండిపోవాలి, కింద ఆంధ్ర పండిపోవాలి, ఈ ఉద్దేశంతో పోతుంది తప్పక ఏం లేదు. మేము ఇప్పటికీ చెప్తున్నాం, సార్ కాళేశ్వరం కాడ నీళ్ళు ఆపుతలేరు, కిందికి పోని బరకచాలు కట్టుకొని. కానీ మీరు ఎక్కడైతే కన్నెపల్లి ఉన్న ఆ పంప్ హౌస్ ఆన్ చేసి నీళ్ళు వస్తాయి కదా, దాన్ని ఆన్ చేస్తే నీకు ఇబ్బంది ఏంటంటే మనం బీఆర్ఎస్ పెట్టుకోవడం జరుగుతుంది. రేపుడంగా 10 రోజులు టైం ఇస్తాం, లేకపోతే మేమే ఆన్ చేస్తాం. పోయి చివరిగా ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యే సంబంధించి స్పీకర్ మీరు సమయం కోరినని చెప్పేసి అందరు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, కానీ స్పీకర్ ఎందుకు మీకు సమయం ఇవ్వలేకపోయిండు? ఇవాళ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి ఎందుకు జాప్యం చేస్తుంది? స్పీకర్ గారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పొజిషన్ ఉన్నారు. వారు రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఈ రోజు భారతదేశం యొక్క అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బృందం ఈ రోజు ఎమ్మెల్యే బృందం రావడం జరిగింది. అదేదో మేము అన్ఎక్స్పెక్టెడ్ రాలేదు, టైం తీసుకుని వచ్చినాం. మా కేటీఆర్ గారు టైం తీసుకున్నారు, 11 రమ్మంటే 11 మేము అందరం ఎమ్మెల్యే వచ్చినాం. ఏమని ఏదో పలగొట్టాలని కాదు, మీరు ఒత్తిడి తీసుకురావడం కాదు. సుప్రీంకోర్టు ఏదో డైరెక్షన్ ఇద్దాం, ఆ డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తే అతను 11కి టైం ఇచ్చింది స్పీకర్ గారు. ఆ టైం ప్రకారం మేము రావడం జరిగింది. వచ్చేవరకు ఈ రోజు స్పీకర్ ఛాంబర్కి పోవాలంటే కూడా మెయిన్ గేట్ కూడా తాళం వేసుకుని పెట్టుకున్నారు. మెయిన్ గేట్ తాళం మరి స్పీకర్ ఎక్కున్నారంటే ఈరోజు మినిస్టర్ కోటకి వెళ్దామంటే అక్కడ కూడా లేరు. మరి స్పీకర్ గారు లేరు ఇప్పుడు ఎందుకు? మరి మాకు టైం ఇచ్చి ఎందుకు తప్పించుకున్నారు మీరు? స్పీకర్ గారు మీరు ప్రజలందరూ చూస్తున్నారు, మీరు ప్రజాస్వామ్యం కాపాడాల్సిన పొజిషన్లో మీరు. ఒకవేళ మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద, ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది, ప్రజాపతుల మీద. ఆ నమ్మకం కాపాడాల్సిన బాధ్యత మీదే. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మేము అడిగేది కూడా అదే, ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు మాకు టైం ఇవ్వకుండా వెళ్ళిపోయినరు. బట్ ఇప్పటికైనా
అదేదో ఇవాళ రేపట్ల అది కాదు. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వెంబడే పడుతూ ఉంటుంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేయక స్పీకర్ గారికి ఈ ప్రభుత్వం వెంబడి పడుతూనే ఉంటుంది. వాళ్ళ ఏదైతే కాళేశ్వరం కమిషన్ అంతా లీకుల కమిషనే తప్ప ఏం కాదు. లీకులతోటి వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను బదనాం చేయడమే ఈ లక్ష్యంగా ఈ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును యథావిధిగా అమలు చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం, పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.